అలాగే ఉద్యోగం చేసే తల్లులు ఎవరైతే ఉంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మనం కూడా ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలని కానీ, తీర్థాలకు వెళ్ళాలని కానీ, పెళ్లిలకు, పేరంటాలకు ఎటు వెళ్ళాలని ఆడబిడ్డలకు ఉపయోగకరంగా ఉండేందుకు ప్రభుత్వం ఆలోచించి ఉచిత బస్సు ప్రయాణం అనేది ప్రవేశపెట్టింది. అలాగే 200 యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే మనకు ఉచిత కరెంట్ ఇస్తుంది. అది పల్లె నుంచి పట్టణాల వరకు ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుంది. మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాదాపుగా వాస్తవంగా బిల్లుల మోత ఉంటుండే, 1000-2000 ఉంటుండే. ఇప్పుడు మనకు 200 యూనిట్లు అంటే దాదాపుగా మనం ఫ్యాన్లు కానీ, మనం కూలర్లు కానీ, ఇంట్లోపల మోటార్ ఉన్నా కానీ వాడుకున్నా కానీ మనకు 200 యూనిట్లు కరెంట్ కాలేదు. అలాగే ప్రభుత్వం ఆలోచించి మనకు 500 రూపాయలకి సిలిండర్ ఇస్తుంది. 500 రూపాయలకి సిలిండర్ కొంతమందికి రాలే అంటున్నారు. పల్లెటూరు లోపల ఎందుకు రాలేదు అంటే అది కేవైసీ వేయించాలి. మనకు సిలిండర్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో ఆ ఆఫీస్కి వెళ్ళి మనం ఆధార్ కార్డు జిరాక్స్ మనం మన ఫోటో ఒకటి, మన బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇచ్చినట్లయితే మన కేవైసీ అయిపోతే మనకు 500 రూపాయలకు సిలిండర్ వస్తుంది. అలాగే రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ రైతన్నుల కోసం చేసిళ్ళు, అది దశల వారీగా చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2 లక్షల వరకు రుణమాఫీ ఖచ్చితంగా అవుతుంది. అలాగే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఈ సంక్రాంతి నుంచి రైతన్నుల అకౌంట్ లోపల ఖచ్చితంగా ఎకరాకు 15,000 రూపాయలు ఖచ్చితంగా పడతాయి. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం ఆలోచించి గూడు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఆలోచించి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తని చెప్పి మాట ఇచ్చింది. దాని గురించి సర్వే అవుతుంది కాబట్టి అధికారులు మన ఇంటికి వచ్చినప్పుడు మన సరైన వివరాలు ఇవ్వాలి. మన ఖాళీ స్థలం ఏదైనా ఉంటే చూపించాలి. అక్కడ వాళ్ళు ఫోటో తీసుకుంటారు. వాళ్ళ వివరాలు అడిగినప్పుడు మన ఇంట్లోపల పిల్లలు ఉంటారు, వాళ్ళకి పెళ్లిళ్ళు అయినాయా, వాళ్ళవన్నీ వివరాలు మనం ఇచ్చినట్లయితే మనం ఖచ్చితంగా అర్హులం అయితే మనకు ఇందిరమ్మ ఇల్లు అనేది శాంక్షన్ అవుతుంది. కాబట్టి దాని గురించి వాళ్ళ అధికారులు అడిగిన విషయాలు మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇంకా ప్రభుత్వం సన్నవాట్లు వేసుకున్న వాళ్ళ కోసం మన క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తానది దాదాపుగా అందరి అకౌంట్ లోపల బోనస్ పడ్డది. ఇంకోటి మహిళలందరి కోసం వాళ్ళందరూ ఆత్మగౌరవంతో బతకాలి, ఏదైనా ఉపాధి మార్గం ఎంచుకొని గొప్పగా బతకాలనే ఉద్దేశంతో వాళ్ళ కోసం 1,00,000 రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తుంది. ఆ రుణం తీసుకొని మనం ఉపాధి మార్గం ఎంచుకొని ఏదైనా ఒక చిన్న కుటీర పరిశ్రమ పెట్టుకొని మనం గొప్పగా బతికేందుకు వీలుగా వడ్డీ లేని రుణం ఇస్తుంది. ఇవన్నీ ప్రభుత్వం ఆలోచించి ప్రజలందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క పథకాన్ని ప్రతి ఇంటికి, ప్రతి గడపకు అర్హులైన ప్రతి పేదింటికి తీసుకొస్తుంది. అందులో భాగంగానే తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే మనము ఇక్కడ మన కలెక్టర్ గారి ఆదేశానుసారం మన ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్న తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న మన పంచాయతీ సెక్రటరీ గారికి, మన ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలకు, తల్లులకు మరియు రైతన్నులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు తమ్ముడు సురేష్ గల లోపల ఒక మంచి పాట
నిలిచెరా రైతు రాజ్యమే తేవాలంటూ రుణమాఫీనే చేయ కదిలేరా రావణ కష్టం ఉండద్దంటూ రైతు భరోసా ముందుకొచ్చెరా ఎకరాకు 15,000నే 2 లక్షల రుణమాఫీ ఎకరాకు 15,000నే 2 లక్షల రుణమాఫీ కాబట్టి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాలన్నీ ప్రతి గడపకు చేరువవుతున్నాయి. ఇవి ఏవైతే ఉన్నాయో ఈ పథకాల మీద ఎవరికైనా అనుమానాలున్నా వాటిని నివృత్తి చేయడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం ఇంకొక పథకం తీసుకొస్తుంది. వాస్తవంగా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడ ఉపాధి కరువై గల్పాట పట్టిన అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత పని దొరకక కల్లివెళ్ళై బ్రతుకంతా చిన్న భిన్నం చేసుకొని అప్పుల పాలై ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా బతకాలో తెలియని స్థితి లోపల కడు పేదరికం లోపల ఉన్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి కోసం ప్రభుత్వం గల్పు బాధిత కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నది. వాటి యొక్క వివరాలు కూడా త్వర లోపల తెలుసుకొని ఆ కుటుంబాలకు ఖచ్చితంగా 5 లక్షలు ఇవ్వడానికి ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఎందుకంటే దాదాపుగా వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళి ఏదో గొప్పగా బతికి పిల్లల్ని గొప్పగా చదివించాలి, గొప్పగా ఉండాలి, మనం గొప్పగా ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పని దొరకక వాళ్ళు కడు పేదరికం లోపల ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు ఉపాధి కరువు ఏం చేయాలో తెలియని పరిస్థితి లోపల అప్పుల పాలై ఉన్న కుటుంబాలు ఏవైతున్నాయో వాటి లిస్టు తయారు చేసి వాళ్ళకు కూడా 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి ప్రభుత్వం సన్నద్ధమైంది. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం ప్రజల కోసమే. మన ఇంకొక విషయం ఏంటంటే దాదాపుగా ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చి ఏడాది పాలన పూర్తయిన సందర్భం లోపల నిరుద్యోగ సమస్య తీర్చాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ప్రభుత్వం 50,000 ఉద్యోగాలు అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా ముందడుగు వేసి ఇంకా 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇవన్నీ ప్రభుత్వం ప్రజల కోసం, మహిళల కోసం, రైతన్నుల కోసం, అందరి కోసం ఆలోచిస్తుంది. ఇవన్నీ మెల్లమెల్లగా ప్రభుత్వ పథకాలన్నింటి మెల్లమెల్లగా ప్రతి ఇంటికి ప్రతి గడపకు ఒక్కొక్కటిగా నెరవేర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజా పాలనలో భాగంగా ప్రజలకు చేరువైన పాలనలో భాగంగా ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన మన పంచాయత్ సెక్రటరీ గారికి మరియు ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు, తల్లులకు మరియు అన్నలందరికీ ప్రతి ఒక్కరికి కల్లపల్లి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.